రైట్. స్క్రీన్ విజిబుల్‌గా ఉంది. లాస్ట్ క్లాస్‌లో మనం నౌన్స్ చూసాం. అండ్ అట్లాగే ప్రొనౌన్స్ కూడా చూసాం. ఒకసారి క్విక్‌గా ప్రొనౌన్స్ అంటే ఏంటో చూసేద్దాం మళ్ళీ. ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ప్రొనౌన్. ప్రొనౌన్స్ ఏంటి అనంటే నార్మల్‌గా రైట్. ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్‌ని నౌన్ ప్లేస్‌లో మనం అంటే ఏదైనా ఒక వర్డ్ నౌన్ అనేది కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతుంది అని అనుకుందాం. అప్పుడు పదే పదే ఆ నౌన్‌ని యూజ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రొనౌన్‌తో రీప్లేస్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం. సపోజ్ ఇక్కడ నేనొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ సపోజ్ జై ఈజ్ మై ఫ్రెండ్ అనన్నా. ఫ్రెండ్. నెక్స్ట్ జై ఈజ్ ఎ రన్నర్ అనన్నా. అంటే ఇక్కడ జై అనేది రిపీట్ చేస్తున్నాం అనమాట. సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే జై ఈజ్ మై ఫ్రెండ్ అని మళ్ళీ వెంటనే జై అని అనకూడదు. హీ ఈజ్ ఎ రన్నర్ అనాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జై అనేదేమో నౌన్. నౌన్. ఇప్పుడు ఈ జైని రీప్లేస్ చేసే హీ అనేది ఏంటి అనంటే ప్రొనౌన్ అన్నమాట. దీన్ని మనం ప్రొనౌన్ అని అంటాం. నౌన్ అండ్ ప్రొనౌన్. ఇక్కడ మళ్ళీ ఈ ప్రొనౌన్స్‌లో మనకి వ్యక్తిగత సర్వనామాలు అని ఉంటాయి. అంటే ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని ఉంటాయి. ఇవే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. నార్మల్‌గా మనం అనేది ఎప్పుడు ఐ, వి ఎప్పుడు ఫస్ట్ పర్సన్‌లోకొస్తుంది. ఫస్ట్ పర్సన్ ఏంటి అనంటే ఫస్ట్ పర్సన్ ఐ, వి. అంటే ఐ అంటే నేను, వి అంటే మనము. సింగులర్, ప్లూరల్ 2 ఆల్రెడీ సింగులర్, ప్లూరల్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ అంటే నేను, వి అంటే మనము. ఇదెప్పుడు ఫస్ట్ పర్సన్‌లోకొస్తుంది. సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎప్పుడు యూ. నీవు, మీరు. మీరు అంటే మళ్ళీ యూనే. సింగులర్, ప్లూరల్. అంటే నీవు అనడానికి యు అని అంటాం. మీరు అనడానికి కూడా యు అని అంటాం. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏంటంటే అతడు, ఆమె, అది, వారు. హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది, ప్లూరల్ ఏమో దే, వారు. ఇవి థర్డ్ పర్సన్స్. ఇవి థర్డ్ పర్సన్స్. ఇలా. ఓకే. నా ఇప్పుడు ఇందులో కొన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అనంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అనంటే సింగులర్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నాది అని చెప్పడానికి మైన్ అని చెప్తాం. మైన్ అంటే నాది. ఐ అంటే నేను కదా! ఇట్ ఈజ్ మైన్ అంటాం. అంటే ఇది నాది. నెక్స్ట్ అవర్ అని అంటాం కదా! వి అని అంటాం కదా! విని అవర్స్ అంటాం. అంటే మాది, మనది. చూడండి క్లియర్‌గా ఐ అంటాం కదా! ఫస్ట్ పర్సన్. అంటే నేను అంటాం కదా! మైన్ అని అంటాం. అంటే నాది. వి అని అంటాం కదా! అంటే మేము, మనము. అవర్స్ మనది అంటాం. మనది. యు అంటాం కదా! యు. అంటే 2 యునే అంటాం కదా! అంటే నీవు అన్నా యునే, మీరు అన్నా యునే అంటాం. సో, ఇక్కడ కూడా అంతే. యువర్స్. యువర్స్. ప్లూరల్ కూడా యునే అంటాం. సో, దాన్ని కూడా యువర్స్ అంటాం. అంటే మీది అని. లేదంటే తమరిది అనొచ్చు. ఇప్పుడు థర్డ్ పర్సన్ చూడండి. థర్డ్ పర్సన్ హీ. అంటే హిజ్ అంటాం. హిజ్. హీ అంటే అతడు.
హిజ్ అంటే అతనిది. అతనిది. హీ అంటే, షీ అంటే ఆమె. హెర్స్ అంటే ఆమెది, లేదంటే హెర్ అని కూడా అంటాం. హెర్ అని కూడా అంటాం. దే అంటే వారు. దెయిర్స్ అంటే వారిది. దెయిర్స్ అంటే వారిది. ఓకే. ఇట్ అంటాం. ఇట్ కి ఇట్స్ అంటాం. ఐ అంటే మైన్. ఐ అంటే నేను. మై అన్ మైన్ అంటే నాది. వి అంటే మేము, మనము. అవర్స్ అంటే మాది, మనది. యు అంటే నువ్వు. యువర్స్ అంటే నీది. మళ్ళీ యు అంటే మీరు. యువర్స్ అంటే మీది. హీ అంటే అతను. హిజ్ అంటే అతనిది. షీ అంటే ఆమె. హెర్స్ అంటే ఆమెది. దే అంటే వారు. దేర్స్ అంటే వారిది. ఇట్ అంటే ఇది. ఇట్స్ అంటే లైక్ దాని అని మీనింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సింపుల్గా, దిస్ పెన్, ఈ పెన్ నాది అని చెప్పాలి. దిస్ పెన్ ఈజ్ మైన్ అని అంటాం. అంటే ఇది నా పెన్ను. దట్ హౌస్, దట్ హౌస్ ఈజ్ దెయిర్స్. ఆ ఇల్లు వారిది. ఆ ఇల్లు వారిది. ఇది ప్రొనౌన్ అంటే ఇవే ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. మళ్ళీ ఇందులో ఏదేది ఎప్పుడు యాడ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అని అంటాం. ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్. యు అనేది సెకండ్ పర్సన్. హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్. ఓకే. నేను నాది. మేము మనది. నీవు నీది. మీరు మీది. అతడు అతనిది. ఆమె ఆమెది. వారు వారిది. అది దాని యొక్క. ఇట్ అంటే అది. ఇట్స్ అంటే దాని యొక్క. సేమ్ ఇట్ అంటే ఇది. ఇట్స్ అంటే దీని యొక్క. ఇట్స్ కాస్ట్ ఈజ్ అంటాం. ఇట్స్ కాస్ట్ ఈజ్ 500 అంటాం. అంటే దీని యొక్క విలువ 500 రూపాయలు అని అర్థం. అర్థమైందా? దాని యొక్క అనొచ్చు. దట్స్ కాస్ట్ అని అంటాం. దిట్స్ కాస్ట్ అంటాం. దట్ ఈస్. ఓకే. నా ఇది ప్రొనౌన్స్. ఇలా ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇందులో మళ్ళీ కొన్ని, ఓకే, ఇందులో కొన్ని మళ్ళీ సూచనవి ఉంటాయి. అంటే ఏంటంటే దిస్, దీస్, దట్, దోస్ అని వాటిని మనం ఏమంటామంటే సూచన సర్వనామాలు అంటాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ అంటే ఇది. దీస్ అంటే ఇవి. దట్ అంటే అది. దోస్ అంటే అవి. దోస్ అంటే అవి. ఇది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని డబ్ల్యూహెచ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. ప్రశ్నార్థక సర్వనామాలు అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంటరాగేషన్ అంటాం కదా, వీటిని కూడా ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ సింపుల్. హూ ఆర్ యు అని అంటాం కదా. హూ ఆర్ యు, వాట్ ఆర్ దోస్, విచ్ ఆర్ దీస్ అని అంటాం. ఇవేంటి, అవేమిటి, ఎవరు వాళ్ళు అని అంటాం కదా. అంటే మనం ప్రశ్నిస్తున్నాం అనమాట. అంటే ఇంటరాగేట్ చేస్తున్నాం అని. వీటినే ఏమంటారంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు.
అంటే సింపుల్గా హూ ఈజ్ ఎట్ ద డోర్ అని అంటాం. హూ ఈజ్ ఎట్ ద డోర్, తలుపు దగ్గర ఎవరున్నారు. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏంటి. ఓకే. ఇటువంటివి వచ్చినప్పుడు వీటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రొనౌన్స్లో టైప్స్ అన్నమాట. ప్రొనౌన్స్లో టైప్స్. ఓకే. ఇంకొకటి కొన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం, ప్రత్యేక సర్వనామాలు అని అంటాం, సింపుల్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నేను అంటాను కదా, మీ అంటాం కదా, ఇట్స్ మీ అంటాం కదా, దానికి మై సెల్ఫ్ అని వాడతాం. యు అంటాం కదా, దానికి యువర్ సెల్ఫ్ అని అంటాం. యువర్ సెల్ఫ్. హీ అంటాం కదా, హీ హిజ్ అంటాం కదా, సో దాన్ని హిజ్ సెల్ఫ్ ఆర్ హిమ్ సెల్ఫ్ అంటాం. షీ అంటాం కదా, హెర్ అంటాం, హెర్ సెల్ఫ్ అంటాం. ఇట్ అంటాం కదా, దాన్ని ఇట్ సెల్ఫ్ అంటాం. అంటే ఏంటంటే, సపోజ్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఐ హర్ట్ మై సెల్ఫ్. ఐ హర్ట్ మై సెల్ఫ్ అంటే ఏంటి? సపోజ్ నన్ను నేను గాయపరుచుకున్నాను అని అర్థం. నన్ను నేనే. రైట్, దట్ ఈస్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే నన్ను. చూడండి ఇక్కడ, ఐ అంటే నేను అని అర్థం. ఐ అంటే నేను అని అర్థం. మైన్ అంటే నాది అని అర్థం. మై సెల్ఫ్ అని అంటే నన్ను అని అర్థం. అర్థమైందా? దట్ ఈస్. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా లవ్ యువర్ సెల్ఫ్ అని అన్నాం అనుకుందాం. యూ లవ్ యువర్ సెల్ఫ్, సింపుల్గా యూ లవ్ యువర్ సెల్ఫ్ అని అన్నాం. అంటే ఏంటి? నిన్ను నువ్వు ఇష్టపడు అని మీనింగ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నిన్ను వచ్చేస్తుంది. యు అంటే నువ్వు. యువర్ సెల్ఫ్ అంటే నిన్ను అని మీనింగ్. అర్థమైందా? నిన్ను. అది. ఓకే. అదే యువర్స్ అంటే నీది. ఓకేనా? మూడు మూడు ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనం ప్రతిదానికి. ఐ, మైన్, మై సెల్ఫ్. నేను, నాది, నన్ను. మాక్సిమం అవే ఉంటాయి, మన పదాల్లో ఇవే వాడతాం. నువ్వు, నీది, నిన్ను. ఆ యు అనేది ఇంకా దానికి ఏం వాడతారు? మీరు, మీది, మిమ్మల్ని. మిమ్మల్ని క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అని అన్నాం అనుకో, యు ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అని అన్నాం అనుకో, అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని. నిన్ను వస్తుంది, మిమ్మల్ని కూడా వస్తుంది, ఎందుకంటే యు అంటే మీరు కూడా. సో యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఇంకోటి ఏమొస్తుంది? మిమ్మల్ని అని కూడా వస్తుంది. మిమ్మల్ని. రైట్. మీది అంటే సేమ్, యువర్స్ అంటే మళ్ళీ మీది వస్తుంది. మీది. రెండిట్లకి యూనే వాడతాం ఇంగ్లీష్లో. ఓకే. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇవి ప్రొనౌన్స్. ఇవన్నీ మెల్లిగా తెలుగులో రాసుకోండి, తర్వాత నేను వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను ఈరోజు. అవన్నీ క్లియర్గా రాసుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదేంటో మనకు అర్థాలు తెలిసిపోతే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ మనం ప్రొనౌన్స్ చూసాం కదా, ప్రొనౌన్స్ మీద ఈరోజు ఈ వర్క్షీట్ చేద్దామని చెప్పి నేను ఏం చేస్తానంటే అప్పుడు కంప్లీట్గా
ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఈ సెంటెన్స్ ఫార్మేషన్స్లో క్లియర్గా ఇవన్నీ యాడ్ చేద్దాం. తర్వాత ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ అని అంటాం. సింపుల్. ఏ, యాన్, ద. ఈ మూడిటిని మనం ఏమంటాం? ఆర్టికల్స్ అని అంటాం. ఏ, యాన్, ద ఆర్ ఆర్టికల్స్. వీటిని మనం ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఏంటంటే ఒక నౌన్ ముందు. నౌన్ అంటే ఏంటి? నామవాచకం. ఒక నౌన్ ముందు వాడే చిన్న పదాన్ని మనం ఏమంటామంటే ఆర్టికల్ అని అంటాం. ఆర్టికల్స్ ఆర్ స్మాల్ వర్డ్స్ యూజ్డ్ బిఫోర్ నౌన్. యూజ్డ్ బిఫోర్ నౌన్. నౌన్ కి ముందు మనం యూజ్ చేస్తాం. ఏ, అండ్, ద. అది. నెక్స్ట్, ఎప్పుడు ఏ అండ్ యూజ్ చేస్తాం అండ్ ఎప్పుడు ద యూజ్ చేస్తాం? ఎప్పుడు ద యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏ యూజ్ చేస్తున్నాం. ఏ. కాన్సనెంట్స్ సౌండ్స్ ఎప్పుడైతే వస్తాయో, రైట్, యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ ముందే వచ్చేవి. కాన్సోనెంట్స్ అంటే తెలుసు కదా. ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి కాకుండా వచ్చే అన్ని కాన్సనెంట్స్. రైట్. అట్లాగే సింగులర్ ముందు వాడతాం. ఏ బుక్ అంటాం, ఏ పెన్ అంటాం, ఏ డాగ్ అంటాం, ఏ టేబుల్ అంటాం. ఇది ఏ వాడేది. నెక్స్ట్ యాన్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఓవెల్స్. ఓవెల్స్ తో స్టార్ట్ అయ్యేదానికి ముందు వాడతాం. యాపిల్, మనం ఏ యాపిల్ అనం, యాన్ యాపిల్ అంటాం. ఎగ్, ఏఈఐఓయు, ఏ ఎగ్ అనం, యాన్ ఎగ్ అని అంటాం. ఆరెంజ్, యాన్ ఆరెంజ్ అని అంటాం. అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా అంటాం. యాన్ అంబ్రెల్లా అంటాం. ఓకే. ఇలాగా మనం ఏదైతే యూజ్ చేస్తామో, రైట్, అండ్ ఇంపార్ట్ అని అంటాం. రైట్. ఇటువంటి వాటికి మనం యాన్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల సైలెంట్ వర్డ్స్ అని ఉంటాయి. సైలెంట్ వర్డ్స్. సౌండ్స్ కూడా ఒక్కొక్కసారి మ్యాటర్స్. ఇట్ సౌండ్ ఆల్సో మ్యాటర్స్. అదేంటంటే నాట్ విత్ ద లెటర్స్. ఒక్కొక్కసారి సైలెంట్ వర్డ్స్ అంటాం. రైట్. అవర్ అంటాం. హవర్. హవర్ అంటే 1 అవర్ కదా, గంట కదా. ఇట్స్ అన్ అవర్ అంటాం. ఇట్స్ అన్ హవర్ అనం. ఇట్స్ అన్ అవర్ అంటాం, కానీ రాసేటప్పుడు హెచ్తో రాస్తాం కదా. పలికేటప్పుడు మాత్రం అవర్తో పలుకుతాం. సో ఏ హవర్ అనం, యాన్ అవర్ అంటాం. యాన్ అవర్ అంటే ఒక వర్డ్ సైలెంట్ అయ్యుండి, అంటే ఒక లెటర్ అంటాం కదా. ఫస్ట్ లెటర్ సైలెంట్ అయ్యుండి, సపోజ్ కన్సిడర్. సెకండ్ లెటర్ ఒక్కొక్కసారి మనకి ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు కూడా కొన్ని పదాల ముందు మనం ఏం యూజ్ చేస్తామంటే నార్మల్గా యానే యూజ్ చేస్తాం. సరే, ఇది ఏఈఐఓయు కాదు కదా. అవును, కానీ ఇది ఏఈఐఓయు. ఇది సైలెంట్ లెటర్ అని అంటాం అనమాట. దీన్ని సైలెంట్ లెటర్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్, ది యూజ్ చేయాలి. ది. ఓకే. ది ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ది వాడేది సంథింగ్ స్పెసిఫిక్. మనం ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ విషయాన్ని చెప్తున్నప్పుడు కానీ, లేదంటే నీకు ఆల్రెడీ తెలిసిన విషయం గురించి చెప్తున్నప్పుడు కానీ మనం ది వాడాలి. ది. ది అంటే టాకింగ్ అబౌట్ సంథింగ్
సంథింగ్ ఆర్ ఆల్రెడీ నోన్ థింగ్. మనకు ఆల్రెడీ తెలిసిన దాని గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు. సూర్యుడు అని అన్నాం. ది ది సన్ అంటాం. ది మూన్ అంటాం. అది స్పెషల్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ది బుక్ ఆన్ ద టేబుల్ అని అంటాం. దీనికి డిఫరెన్స్ ఇది ఎందుకు చెప్తుందంటే చూడండి, నార్మల్గా ఏ బుక్ అంటాం కదా, నార్మల్ ఒక బుక్ ఉంది అని అంటాం. ఒక బుక్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఏ బుక్ అంటాం. బట్ ఆల్రెడీ టేబుల్ మీద ఉంది, నీకు తెలుసు, నువ్వు దాని గురించి చెప్తున్నావు. సో ద బుక్ ఆన్ ద టేబుల్ అని అంటాం. ఏ బుక్ ఆన్ ద టేబుల్, మోస్ట్లీ ది బుక్ ఆన్ ద టేబుల్ అంటాం. క్లియర్గా ఇంకా అంటే ఏ బుక్ ఆన్ ద టేబుల్ అన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది కూడా ఇంగ్లీష్ సెంటెన్సే. కానీ ప్యూర్ గ్రామర్ గురించి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఆల్రెడీ టేబుల్ మీద పుస్తకం ఉంది అని నీకు తెలుసు. ది బుక్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ అని అంటాం. ది బుక్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ అని అంటాం. ఈ బుక్ లైబ్రరీలో ఉంది. ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ అన్నాం, లైబ్రరీలో ఒక బుక్ ఉందని అన్నాం. ఖచ్చితంగా ఈ బుక్ లైబ్రరీలో ఉంది అని చెప్పేటప్పుడు ఐ హావ్ సీన్ దిస్ బుక్, ఐ హావ్ సీన్ ద బుక్ ఇన్ ద లైబ్రరీ అని అంటాం. కొన్ని చోట్ల అంటే మరీ డెప్త్ గ్రామాటికల్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ది అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. సింపుల్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ అండ్ ద అంటే ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొకటి మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. మనకి నౌన్స్ చూసాం, ప్రొనౌన్స్ చూసాం, ఆర్టికల్స్ చూసాం. జస్ట్ వెర్బ్స్ చూస్తే సరిపోద్ది. మనం మెల్లిగా సెంటెన్స్ ఫార్మ్స్ స్టార్ట్ చేయొచ్చు. వెర్బ్స్ అంటే క్రియలు, అంటే మనం చేసే పనిని లేదంటే ఒక స్థితిని, మనం చేసే పనిని లేదంటే ఒక స్థితిని చెప్పేదే. రైట్, చెప్పేదాన్ని ఒక స్టేట్ని, ఒక స్థితిని చెప్పేదాన్ని వెర్బ్ అని అంటాం. వెర్బ్, రైట్, ఇట్ షోస్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఏ థింగ్. దీన్ని మనం వెర్బ్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్. ఈట్ అంటే తిను, అది వెర్బ్. రన్, పరిగెత్తు, ప్లే, ఆడు. సో ఇవన్నీ వెర్బ్స్ అన్నమాట. ఆడు అనేది ఏంటి, ఆడడం అనేది ఏంటి, ఒక స్టేట్. నువ్వేం చేస్తున్నావు, హీస్ ప్లేయింగ్ క్రికెట్ అని అంటాం. ఈజ్ ఈటింగ్ అని అంటాం. అంటే ఇది మనం చేసే పని ఈటింగ్. ఇటువంటి వాటిని ఐ ఆమ్ హ్యాపీ, స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ అంటాం కదా. ఐ ఆమ్ హ్యాపీ అని అంటాం, అంటే నేను సంతోషంగా ఉన్నా. అంటే హ్యాపీ అనేది ఒక వెర్బ్. హ్యాపీ అనేది ఒక వెర్బ్. ఇటువంటివన్నిటిని మనం వర్బ్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఈట్, డ్రింక్, గో, కమ్, ప్లే, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం వెర్బ్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పని, ఈట్ తినడం, డ్రింక్ తాగడం, రైట్, గో వెళ్ళడం, కమ్ రావడం, ప్లే ఆడుకోవడం, రీడ్ చదవడం, రైట్ రాయడం, రన్ పరిగెత్తడం, వాక్ నడవడం, స్లీప్ పడుకోవడం, పాడడం, డ్యాన్స్ చేయడం, కుక్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, రైట్ చూడడం, మాట్లాడడం, రైట్ లిజన్ వినడం, చదవడం, ఏదడం. వీటన్నిటిని మనం సింపుల్గా ఏమంటామంటే యాక్షన్ వర్బ్స్ అంటాం. సింపుల్గా యాక్షన్ వెర్బ్స్ అని అంటాం వీటిని. ఇది గుర్తుపెట్టుకోండి, యాక్షన్ వర్బ్స్. ఓకే, ఇవి చాలు.
నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్, ఆర్టికల్స్, ఇవి 4 వచ్చేస్తే నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే జస్ట్ ఓన్లీ సింపుల్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తా. వీటన్నిటినీ కలుపుకొని ఇప్పటివరకు ఏమైతే నేర్చుకున్నామో దీంతో ఏమేం చెప్తానంటే ఆల్రెడీ జరిగింది పాస్ట్ సెంటెన్స్ చెప్తాను, ప్రెజెంట్ చెప్తాను, ఫ్యూచర్ చెప్తాను. అంటే ఇవన్నీ సింపుల్ అన్నమాట. సింపుల్ సెంటెన్సెస్ చెప్తాను. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చనింగ్ చెప్తా. ఇంటరాగేటింగ్ యూజ్ చేసి క్వశ్చనింగ్ ఎట్లాగో చెప్తా. ఈ సెంటెన్సెస్ అన్ని క్రియేట్ చేద్దాం ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ మీద. తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఉంటాయి అన్నమాట. యాడ్జెక్టివ్స్ అని ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అట్లాగే యాడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో మనకి ప్రిపోజిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటే బోర్ కొట్టేస్తుంది. ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రేపు ఇవన్నీ ఆపి ఇక్కడతో వీటి మీద సెంటెన్సెస్ క్రియేట్ చేసుకుందాం. ఈ సెంటెన్సెస్ మెల్లిగా నేర్చుకుంటూ మాట్లాడుకుంటూ ఏం చేస్తామంటే దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాం. కంప్లీట్ చేసి అప్పుడు లాస్ట్లో టెన్సెస్ నేర్చుకుంటాం. సో టెన్సెస్ నేర్చుకుంటే మనకి స్లోగా అర్థమైపోతుంది అనమాట. ఓకే. ఇది